ద్వాపర యుగపు ఆ నీలమేఘశ్యాముడు చేతిలో పిల్లన గ్రోవి పట్టుకుని చిరునవ్వు చిందించే ఆ మాయలోలుడు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన లీలలు. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలు అనే విషయం విన్నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఒక వ్యక్తికి ఇన్ని వేల మంది భార్యలు ఉండడం సాధ్యమేనా? ఇది కేవలం కల్పిత గాథ, లేక దీని వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక సామాజిక కోణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఒక అద్భుతమైన చరిత్ర పుటలను తిరగేయడమే. నిజానికి శ్రీకృష్ణుడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 3 కోణాల్లో చూడాలి. భాగవతం ఆయన మధుర రూపాన్ని చూపిస్తే, భారతం ఆయన రాజకీయ చతురతను, భగవద్గీత ఆయన పరమాత్మ తత్వాన్ని బోధిస్తుంది. ఈ 16,000 మంది భార్యల వృత్తాంతం ఆయనలోని అత్యున్నతమైన మానవత్వాన్ని, మహిళల గౌరవ రక్షణను చాటి చెబుతుంది. అది నరకాసురుడి అరాచక పాలన కొనసాగుతున్న సమయం. ప్రాగ్జ్యోతిష పురానికి రాజు అయిన నరకాసురుడు కేవలం భూలోక రాజులనే కాదు, దేవతలను హింసించేవాడు. అహంకారంతో నిండిన అతడు రాజ్యాల మీద పడి దాడులు చేసి అక్కడి రాజకుమారులను అప్సరసలను బంధించేవాడు. అలా నరకాసురుడి చెరలో 16,100 మంది మహిళలు బందీలుగా ఉన్నారు. వారిని ఎంతో క్రూరంగా చూస్తూ ఒక చీకటి కారాగారంలో బంధించాడు. దేవతల మొర ఆలకించిన శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి గరుడ వాహనంపై వెళ్లి నరకాసురుని వధించారు. నరకాసురుడి మరణంతో ఆ 16,000 మంది మహిళలకు విముక్తి లభించింది. బంధ విముక్తులైన ఆ మహిళల కళ్లల్లో ఆనందం ఉండాలి, కానీ వారి ముఖాల్లో తీరని ఆవేదన, భవిష్యత్తుపై భయం కనిపించాయి. కృష్ణుడు వారిని అడిగాడు, తల్లులారా, మీకు విముక్తి లభించింది కదా, మీ స్వగ్రామాలకు వెళ్ళి కుటుంబాలతో సంతోషంగా ఉండవచ్చు కదా అని. అప్పుడు ఆ మహిళలు కన్నీటి పర్యంతమై ఒక చేదు నిజాన్ని కృష్ణుడు ముందు ఉంచారు. స్వామి, మేము ఇన్ని ఏళ్ళు ఒక పరాయి పురుషుడి చెరలో ఉన్నాము. ఈ సమాజం మమ్మల్ని అపవిత్రులుగా ముద్ర వేస్తుంది. మా సొంత తల్లిదండ్రులు కూడా మమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కన్నె పిల్లలుగా వెళ్ళిన మేము బందీలుగా మారి తిరిగి వస్తే తమకు వివాహం చేసేవారు ఎవరు? తమకు గౌరవం ఇచ్చేవారు ఎవరు? పరాయి పురుషుడి నీడలో ఉన్నామన్న కారణంతో సమాజం మమ్మల్ని వెలివేస్తుంది. మా అందరికీ ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అని వాపోయారు. అప్పుడు ఆ జగన్నాటక సూత్రధారి మనసు ద్రవించింది. అనాథలుగా మిగిలిపోతున్న ఆ 16,000 మంది మహిళలకు ఒక సామాజిక భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నాడు. లోకం వారిని వేలెత్తి చూపకుండా ఉండాలంటే వారికి ఒక గొప్ప హోదా కావాలి. అందుకే శ్రీకృష్ణుడు తానే వారందరినీ వివాహం చేసుకుంటానని ప్రకటించాడు. లోకానికి కృష్ణుడంటే దేవుడు. దేవుడి భార్యలు అంటే ఎవరూ వారిని తక్కువ చేసి మాట్లాడలేరు. వారికి సమాజంలో అత్యున్నత గౌరవం దక్కుతుంది. కృష్ణుడు వారిని పెళ్లి చేసుకున్నది తన శారీరక వాంఛల కోసం కాదు, వారికి సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం కోసం, వారి శీలానికి రక్షణ కల్పించడం కోసం. పురాణాల ప్రకారం కృష్ణుడు తన యోగమాయా శక్తితో 16,000 రూపాలు ధరించి ప్రతి ఒక్కరికి భర్తగా అండగా నిలిచాడు. కానీ ఆయన ఏ రోజు వారితో లౌకికమైన సంబంధం పెట్టుకోలేదు. ఆయన వారందరికీ కేవలం రక్షకుడిగా, ఆశ్రయదాతగా మాత్రమే నిలిచాడు. భారతీయ సంస్కృతిలో కృష్ణుడు స్త్రీలోలుడు కాదు, స్త్రీ రక్షకుడు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే అక్షయ వస్త్రాలు ఇచ్చి కాపాడినవాడు. కుబ్జ అనే కురూపికి అందాన్ని ప్రసాదించి ఆమె ఆత్మవిశ్వాసాన్ని నిలిపినవాడు. అలాగే ఈ 16,000 మంది అబలలకు తన పేరుని ఇచ్చి వారిని లోకమాతలుగా మార్చాడు. ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ 16,000 మంది భార్యలు అనే సంఖ్యకు ఒక అంతరార్థం ఉంది. మానవ శరీరంలో 16,000 నాడులు ఉంటాయని, ఆ నాడులన్నింటినీ నియంత్రించే పరమాత్మ తత్వమే కృష్ణుడు అని యోగ శాస్త్రం చెబుతుంది. అంటే మన లోపల ఉన్న ప్రతి చైతన్యం ఆ పరమాత్మలో లీనమవ్వడమే ఈ వివాహానికి సంకేతం. ఇక చివరగా కృష్ణుడి జీవితం ఒక సందేశం. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవడం, సమాజం వెలివేసిన వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడం ఆయన మనకు నేర్పిన పాఠం. అందుకే ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక గొప్ప సామాజిక విప్లవకారుడు కూడా. 16,000 మంది భార్యలంటే అది ఆయన వైభవం కాదు, అది ఆయన కరుణకు నిదర్శనం. ఆధునిక కాలంలో కూడా అణచివేతకు గురవుతున్న మహిళలకు అండగా నిలబడడమే మనం ఆ కృష్ణుడికి ఇచ్చే నిజమైన నివాళి.